సీత లేచి రాముడు లేచినాక సీత లేదు. తర్వాత రాములు ఏం చేసిండు, లంకాకి వెళ్ళిండు. నా సీత ఉందా లేదన్నారు. నువ్వు తీసుకెళ్ళిపోయాలా కదా, ఎక్కడ ఉంది సీత అని ఒక మంచిగా మాయా చెట్టు లోపలికి పోయింది. ఆ మాయా చెట్టు ఏం చెప్పింది, నువ్వు అప్రకదబ్రా 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 గెలిచు అనమంటే డోర్ ఓపెన్ అవుతుందంట. అప్పుడు ఒకరొకరు పెద్ద రాక్షసుడు ఉన్నారంట. సీతను చూసి నాకు శక్తిందండి, ఇట్లా కొట్టింది పొమ్మని అని చెప్పింది. అప్పుడు కథ అయిపోయింది. ఏమైపోయింది? యుద్ధం అయిపోయిందా? రాముడు సీత ఇంటికి వచ్చిండ్రా? ఏమైంది చెప్పు, మొత్తం చెప్పాలి. రాముడు యుద్ధానికి వచ్చిండు. తర్వాత రాముడు ఏం చేసిండు, రాముడు వచ్చి కొట్టిండు. ఎవరిని? ఆ రాక్షసుని. రాక్షసుడు పేరేంది? బ్రహ్మనాశ. ఆయన కాదు, ఈయన వేరు, రావణాసురుడు. విజయ్ రావణ వాళ్ళ తమ్ముడు. రావణ వాళ్ళ తమ్ముడా? అప్పుడు ఒకవేళ రాముడు వచ్చి ఏమో చేసిందంట. రాముడు ఏం చెప్పారు, నేను ఇప్పుడు సీత దగ్గరికి వెళుతున్నాను చెప్పారు. తర్వాత ఇక్కడ ఏం రాసింది, సీతని సీత ఎక్కడో ఉంది, రాముడికి తెలియదు తెలుసా. కార్యం చెప్పింది, చెప్పు, ఇటు చూసి చెప్పు బంగారి. ముక్కులు అలవుతుంది. రాముడు ఒకసారి ఏం చేశారంటే సీతని వెతకడం మొదలు పెట్టారు, అయినా లేదు. తర్వాత సీత ఏం చేసింది, ఒక పేపర్ చూసి ఒక చేసిందంట డ్రాయింగ్. ప్రభు, నేను ఇక్కడి నుంచి వేరే చెట్టు దగ్గరకు వెళ్ళాను. ఆ చెట్టు దగ్గర ఒక రాక్షసుడు ఒకటి ఇచ్చిండు. అది మంచి రాక్షసుడు కాదు. అది ఏం రాక్షసుడు తెలుసా, లంక వల్ల రావణుడు. ఆయన చూసి భయపడి ఎక్కడికో వెళ్ళిపోయారు. అప్పుడు ఎవరు భయపడ్డారు? ఆ రాక్షసుడు. రాక్షసుడు భయపడ్డాడు ఎవరిని చూసి? రాముడిని చూసి. ఓ, తర్వాత రాముడు ఏం చేసిండు, చెప్పు. రాముడు ఏం చేసిందంటే ఎక్కడికో వెళ్ళిండు సీతని. అరే మళ్ళా లేదు. యుద్ధంలో ఎవరెవరిని కొడతాడమ్మా రాముడు? రాక్షసుని. రాక్షసుల పేర్లు? బ్రహ్మ కాదే, రావణాసురుడు. విద్య కాదు, మేఘనాథుడు. శూర్పణఖ. రావణాసురుడు వాళ్ళ చెల్లె ఆమె. ఇట్లా చాలా మంది రాక్షసులు చచ్చిపోతారు అనమాట. ఎవరెవరు కొడతారు వాళ్ళని? హనుమంతుడు, రాముడు, లక్ష్మణుడు, జాంబవంతుడు. ఇంకా మా అమ్మ. బాయ్ గాయ్స్, మళ్ళీ కలుస్తాను.